కాబట్టి ఓ పార్థ, మానము, మానం అంటే ఏమిటి? నేనేదో చాలా గొప్పవాడిని అనేటువంటి అహంకారం, అభిమానం, దేహాభిమానం. దేహాభిమానంతోనే కదా అహంకారం వచ్చేది. నేను అని అందరూ చెప్పుకునేది దేహానికే కదా, ఆత్మకు కాదు కదా. ఆత్మకి చెప్పుకుంటే ఇబ్బంది లేదు. కాబట్టి ఈ అభిమానం, దేహాభిమానం అంటే గొప్పలు చెప్పుకునేటువంటి అహంకారం, దీన్ని విడిచిపెట్టు. మానం. ఇక మదం, మదాన్ని విడిచిపెట్టు. మదం అంటే మోహము, ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా వేరేగా అర్థం చేసుకునేది మోహం, మదం. ఆ మోహం వల్లే మదం వస్తుంది. కాబట్టి ఆ మదాన్ని, ఆ మోహాన్ని, దాన్ని విడిచిపెట్టు. ఇక శోకాన్ని విడిచిపెట్టు. ఎందుకు ఏడుస్తావు? యుద్ధం వచ్చింది నీ కంటి ముందు, ఈ యుద్ధం చేయకుండా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఈ శోకాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, కోరికల్ని విడిచిపెట్టు. భయం ఈహాం సుఖ సుఖే. ఇక సుఖాన్ని, దుఃఖాన్ని, ఈ